6 కోట్ల బీర్లు తాగిరట. 6 కోట్లు. ఎండలు, పెళ్లిళ్ళు, ఐపీఎల్తో ఏప్రిల్లో ఫుల్ డిమాండ్ అట. ప్రస్తుతం రోజుకి 3 లక్షల కేసుల బీర్లు అమ్ముడుపోతున్నాయట. 2 లక్షల కేసులకు మించి సప్లై చేయలేక డిపోల్లో రేషన్ పద్ధతి అమలు చేస్తున్న ఎక్సైజ్ శాఖ నటి. ఏ నుంచి తయారు చేయాలి, ఇది అయితలేదని 6 కోట్ల బీర్లు తాగిరట. ఇప్పుడు మీరు చూడండి, నీళ్ళకి జనానికి ఇబ్బంది వస్తుంది, తాగే నీళ్ళకి జనానికి ఇబ్బంది. ట్యాంకర్లు ఎప్పుడు వస్తాయని వెయిట్ చేయాలి. మొన్న ఒక ఈనాడులో అనుకుంటే పెద్ద ఆర్టికల్ వచ్చింది, పేపర్ అంతా. ఇంటి బయట ట్యాంకర్లు, సింటెక్స్లు, డ్రమ్ములు పెట్టుకొని నీళ్ళు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసిరు. తాగడానికి, వాడుకోవడానికి నీళ్లు ఉండయి, కానీ ఈ బీర్ల కంపెనీలకు మాత్రం నీళ్ళు మాత్రం ఎవ్రీ ఒక్క సెకండ్ కూడా అన్నల్లా ఆగిపోదు వాళ్ళకి. ఒక్క సెకండ్ కూడా. అంత టెన్షన్గా ఈ బ్రేవరేజ్ కంపెనీలకి నీళ్లు సప్లై చేస్తుంది గవర్నమెంట్. జనానికి మాత్రం తాగడానికి నీళ్లు ఉండేవి. ఇప్పుడు బీర్ తయారు చేయాలంటే నీళ్ళే కదా కావాల్సింది, ఏం కావాలి ఇంకా? మెయిన్ బేస్ ఏంది? ముడి సరుకు. 6 కోట్ల బీర్లు తాగిరట. కానీ ఇప్పుడు ఈ బీర్లు దొరకలేక మళ్ళీ జనాలు కూడా ధర్నాలు చేస్తారు, మళ్ళీ వేరే ఉంటుంది, పిచ్చి అవుతారు. మళ్ళీ ఏమంటారు, మేము జనం కోసమే కదా చేస్తుంది అంటారు. మళ్ళీ పబ్లిక్ కూడా అట్లే ఉన్నారు కదా. రాష్ట్రంలో భానుడి భగభగలకు ఐపీఎల్ క్రికెట్ ఫీవర్, పెళ్లిళ్ల సందడి తోడవడంతో బీర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మందుబాబులు చల్లని బీర్ల కోసం వైన్ షాపుల ముందు క్యూ కడుతున్నారు. దీంతో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏప్రిల్ నెలలోనే ఏకంగా 6 కోట్ల బీర్లు తాగేశారు. ప్రస్తుతం రోజుకి 3 లక్షల కేసుల బీర్లకు డిమాండ్ పెరగ్గా ఉత్పత్తి ఆ స్థాయిలో లేకపోవడంతో సరఫరాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయట. దీని మీద రివ్యూ ఉంటుంది. వెంటనే ఏమవుతుంది, బీర్లు సరిగా అమ్ముతున్నారా లేదా అని అవసరమైతే ముఖ్యమంత్రి రివ్యూ చేస్తాడు. ఈ ఎక్సైజ్ మినిస్టర్ అయితే రోజు అదే పనులు ఉంటాడు. పెద్ద ఎత్తున రివ్యూలు ఉంటాయి. ఒక ఎడ్యుకేషన్ మీద, హెల్త్ మీద, ఇంకో దాని మీద రివ్యూలు ఉండయి. మందు తక్కువ అమ్ముడుపోతుందంటే రివ్యూ ఉంటుంది. ఎందుకు జనాలు ఎందుకు తాగుతలేరు, కారణం ఏంటని రివ్యూ ఉంటుంది. దీంతో ఎక్సైజ్ శాఖ డిపోల వారీగా రేషన్ విధానాన్ని అమలు చేస్తున్నదట. గణాంకాలు పరిశీలిస్తే రాష్ట్రంలో బీర్ల అమ్మకాలు ఏ స్థాయిలో పెరిగాయో అర్థమవుతుంది. పోయినసారి ఏప్రిల్లో 41,39,000 కేసుల బీర్లు అమ్ముడుపోతే ఈసారి ఏడాది ఏప్రిల్లో ఆ సంఖ్య ఏకంగా 50 లక్షలకు పెరిగిందట. 6 కోట్లకు చేరిందట. పోయినసారి కంటే ఆల్మోస్ట్ 10 లక్షల కేసులు పెరిగినాయి. ఇంకా తాగేవాళ్ళు పెరుగుతున్నారు, ఎక్కువ అవుతున్నారు. కేవలం ఏప్రిల్లోనే కాకుండా మార్చి నెలలో కూడా ఇదే జోరు కనిపించింది. నిరుడు మార్చిలో 39 లక్షల కేసులు అమ్ముడైతే ఈ ఏడాది మార్చిలో ఏకంగా 50 లక్షల కేసులు అమ్ముడుపోయినాయట. అంటే దాదాపు 11 లక్షల కేసులు ఎక్కువ అమ్ముడుపోయినాయి. గత ఏడాది కంటే ఈసారి దాదాపు 11 లక్షల కేసులు అదనంగా అమ్ముడైనాయి. 75 లక్షల కేసులకు చేరుతుందని అంచనా. వేసవి తాపం మే నెలలో మరింత ముదురుతుండడంతో బీర్ల వినియోగం కూడా అదే స్థాయిలో పెరగబోతున్నది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాల నుంచి రోజుకి సగటున 3 లక్షల కేసుల బీర్ల కోసం ఆర్డర్లు వస్తున్నాయి. గత మే నెలలో మొత్తం 52,17,000 కేసుల విక్రయాలు జరగగా ఈసారి మే నెల ముగిసేసరికి ఆ డిమాండ్ ఏకంగా 75 లక్షల కేసులకు చేరుతుందని ఎక్సైజ్ శాఖ ముందుగా అంచనా వేస్తున్నది. ఇందుకు తగ్గట్టుగా తయారీ సంస్థలు కూడా తమ ఉత్పత్తిని పెంచాలని అధికారులు ఆదేశిస్తున్నారట. చూడు, మొత్తం యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు అధికారులంతా.